స్థితిని మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనతో సమాధాన పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనతో సమాధానమైన స్థితిలోనికి వస్తే అదేం జరుగుతుందంటే ప్రపంచం మొత్తానికి వస్తున్న తీర్పులో నువ్వు నీ కుటుంబము తప్పించుకోబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రపంచం మొత్తం మీదకి తీర్పు ఎందుకు వస్తుందంటే దేవుని మహిమను విడిచిపెట్టు స్థలం లాగన దేవుని మహిమ జీవించలేని, భరించలేని కంపరమైన పరిస్థితులు ఈ చివరి కాలంలో ఉన్న ప్రజల మధ్యలో, ఈ చివరి కాలంలో ఉన్న సంఘాల మధ్యలో ప్రజలు జరిగిస్తున్నారు గనుక ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే ఈ యొక్క తీర్పు వచ్చే ముందు దేవుడు ఆయన ప్రజలను ఆ యొక్క తీర్పులో నుండి తప్పించుటకు ఆయన ఈ యొక్క ప్రజలను ముద్రిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ విధంగా యెరూషలేములో ఆ యొక్క మందిరం దగ్గర ఉన్న మొదటి రాకడలో వచ్చిన మానవ శరీరంలో ప్రత్యక్షమైన దేవుని యొద్దకు, ఆ గొప్ప ప్రవక్త యొద్దకు వారు వచ్చినప్పుడు, వారు గుర్తించినప్పుడు, వారు గ్రహించినప్పుడు ఆయన మరలా వారి మధ్యలోనికి ఆత్మరూపిగా వచ్చి వారిని ముద్రించినట్టుగా, వారిని ఆ యొక్క జడ్జిమెంట్ లో నుండి బయటికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క తీర్పులో నుండి వారిని తప్పించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మిగతా వారందరూ కూడా తీర్పులో నిలబడ్డారు. హల్లెలూయా. ఇక బోధు అని రాయబడిన ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు లేదు, చిన్న పిల్లలు లేదు, పెద్దవారు లేరు, అందరూ కూడా తీర్పులో నిలబడినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? కుటుంబాల మీదకి, ప్రతి కుటుంబం మీదకి తీర్పు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నీ కాలానికి వచ్చిన ప్రవక్తను నువ్వు గుర్తించినట్టయితే, నీ కాలానికి వచ్చిన దైవ వాక్యాన్ని నువ్వు గుర్తించినట్టయితే, నీ కాలంలో వచ్చిన ఆ యొక్క ప్రవక్త యొక్క నేత్రాల ద్వారా నువ్వు లోకాన్ని చూడనట్టయితే నువ్వు నశించిపోతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక బోధు అనేది రాయబడుతుంది ప్రతి సంఘం పైన. ఈ చివరి కాలంలో ప్రవక్త ఏమంటాడంటే అణుబాంబులు వేలాడుతున్నాయి. హల్లెలూయా. ప్రతి ఒక్క ప్రపంచం మొత్తం కూడా నశించిపోయే స్థలంలో, ఆ యొక్క నాశనమయ్యే స్థలంలో నిలబడుతూ ఆస్తులు సంపాదించుకుంటూ, బంగారాలు సంపాదించుకుంటూ, పొలాలు సంపాదించుకుంటూ ఆ యొక్క ప్రజలను కూడా ఇంకా గుడ్డితలంలోనికి నడిపిస్తున్న సంఘ శాఖలు, ఆ యొక్క శాఖల యొక్క ఆ యొక్క పాస్టర్లు వారిని ఎందులోనికి నడిపిస్తున్నారంటే మొత్తం కూడా మరణంలోనికి నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. వధ స్థలంలోనికి నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. నీకు కావాల్సింది ముఖ్యమైనది ఒకటి, దేవుని పాదాల యొద్దకు వెళ్ళి, అయ్యా నేను నా యొక్క పరిస్థితి నేను గ్రహించి ఉన్నాను గనుక నేను నీకు మొరపెడుతున్నాను ప్రభువా. నా యొక్క పరిస్థితిని నువ్వు చేంజ్ చేయగలవు. నీ యొక్క మహిమ వస్త్రముల చేత ఈ యొక్క మురికి వస్త్రాలను తీసివేసి మహిమ వస్త్రాల చేత నువ్వు కప్పగలవు ప్రభువా. నీ యొక్క వస్త్రం చేత నన్ను కప్పగలవు ప్రభువా. నువ్వు మానవ శరీరంలో భూమిపైకి వచ్చినావు నాయన. నువ్వు కాక ఇంకెవరు నాకు దేవుడుగా లేరు ప్రభువా అని నువ్వు గుర్తించినట్లయితే, నువ్వు గ్రహించినట్లయితే ఆయన యొక్క వస్త్రం చేత ఆయన నిన్ను కప్పుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క రాతిగా ఉన్న ఆయన, ఆ యొక్క ప్రపంచం మొత్తానికి తీర్పు తీర్చే ఆయన యొక్క రెక్కల క్రిందికి నువ్వు వచ్చినట్టయితే ఆ యొక్క తీర్పును నువ్వు తప్పించుకుంటావు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రజలు ఆయన యొక్క మహిమ విడిచిపెట్టినప్పుడు గ్రహించి, గుర్తించి దాన్ని దేవుని యొద్దకు ఆ యొక్క మహిమ విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క మహిమతో పాటు వెళ్ళిపోవాల్సింది. హల్లెలూయా.